మీ వేణిజీ ఆస్ట్రో ఆచార్య వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం విద్యలో మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. విద్య చతుర్భాగానికి సంబంధించింది. అలాగే ఉన్నత విద్య 9వ భావానికి సంబంధించింది. ఆ ఉన్నత విద్య కలగాలి అన్నా, ప్రాథమిక విద్య సత్ఫలం కలగాలన్నా 11వ భావం యొక్క ప్రమేయం కావాలి. ఇక్కడ మనం నాలుగో స్థానాన్ని అంటే చతుర్భావాన్ని పాఠశాల, స్కూల్, కాలేజీ విద్య వరకు మాత్రమే చూస్తాం. ఉన్నత విద్య కావాలంటే 9వ భావం సంబంధం కావాలి, వాటికి 11వ భావంతో సత్సంబంధం కావాలి. ఈ విధంగా మనం విద్య గురించి చూస్తాం. మనం నేటల్ చార్ట్లో చూసుకున్నట్లయితే నేటల్ చార్ట్లో 4వది చంద్రుడు అంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మనోకారకుడు. అలాగే ప్రాథమిక విద్య కారకుడు కూడా 4వ భావం. ఇక్కడ మనం విద్యకి ప్రధాన కారకుడు బుధుని చెప్పుకుంటాం. కానీ బుధుడు 3, 6 అధిపతులకు 3, 6 స్థానాలకు అధిపతి. ఈ 3వ స్థానం 2వ స్థానం నుండి 2వదిగా, వాక్ స్థానం నుండి వాక్ను మరియు రాత అంటే రైటింగ్ స్కిల్స్ని, తర్వాత ఇంటర్వ్యూ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి బుధుడు విద్యాకారుడు. అలాగే బుధుడు మరో కారకత్వం 6వ భావం అంటే మర్చెంట్, వ్యాపారం, సేవ అంటే బుధుడికి ఇది ఇచ్చారు. అలాగే మనం ఈ నెక్స్ట్ మనం 9వ భావాన్ని చూసుకుంటే గురుడు విజ్ఞాన కారకుడు, విజయం కారకుడు. ఆ విజయం కారకుడు మనకి మంచి విద్యని ఇస్తున్నాడు. భావం గురువుకి సంబంధించినది. గురువుడు మనకి విజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ విజ్ఞానం విజయం పూర్వపుణ్య కర్మ ఫలంగా వస్తుంది. అంటే గురుడు పూర్వపుణ్య బలాన్ని పెంచుతాడు. అదేవిధంగా మనకి 9వ భావం నుంచి 9వ భావం 5వ భావం ఇది కూడా పూర్వపుణ్య కర్మను తెలియజేస్తుంది, విజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ భావానికి నేచురల్గా అధిపతి రవి ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఒక పవర్ని కలిగిస్తాడు. కాబట్టి ఒక సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేవాడు. కాబట్టి రవి కూడా ఇందులో భాగస్వామ్యం. విద్యలో అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలంటే 5వ భావం యొక్క ప్రమేయం ఉండాలి. అంటే 5వ భావం అంటే న్యాచురల్ అధిపతి రవి యొక్క ప్రమేయం ఉండాలి. గురుడు యొక్క ప్రమేయం 9వ భావం. అలాగే ఈ 9వ భావం 3వ భావాన్ని చూస్తుంది. 3వ భావం 9వ భావం పరస్పర వీక్షణ వల్ల బుధుడు గురుడు కలిసి ఉంటే అది విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఇది జ్ఞానానికి సంబంధించినది. అలాగే ఇక్కడ మనం న్యాచురల్ చార్ట్లో చూసుకుంటే 10వ అధిపతి కర్మకారకుడు, వృద్ధికారకుడు. 11వ అధిపతి కూడా శనియే, కానీ లాభకారకుడు. అంటే మనం కర్మ చేయటం వల్ల మనకి లాభాలు ఇస్తుంది. అంటే మనం చదువుకోవడం వల్ల లాభం రావాలంటే 4వ స్థానానికి 11వ స్థానంతో సంబంధం కలిగి ఉండాలి. అలాగే ఉన్నత విద్య మంచిగా సాగాలంటే 9వ భావానికి 11వ భావంతో కలిగి ఉండాలి. ఆ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళేటప్పుడు 4, 9 భావాల యొక్క సంబంధం బలంగా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిశోధన అంటే పిహెచ్డి చేయగలుగుతారు. కాబట్టి ఈ భావాలకి 4వ భావానికి వ్యయమైన 3వ స్థానం కానీ 9వ స్థానానికి వ్యయ స్థానం 8వ భావానికి కానీ
ఈ నాలుగో భావం బలమైన సంబంధం కలిగి ఉంటే మనకి చదువులో చదువులో సరైన ఎడ్యుకేషన్ రాదు. కాబట్టి మనకి 10వ భావం 11వ భావం న్యాచురల్గా శని కారకుడు కాబట్టి ఈ 4వ భావానికి కానీ 3, 8 భావాలకు కానీ దేనికి బలమైన సంబంధం కలిగి ఉంటే అంటే ఈ భావాలకు సంబంధం ఉంటే విఘ్నాలు కలుగుతున్నాయి. నెమ్మదిగా పూర్తవుతాయి. శని పొజిషన్ బాగోలేదంటే చదువు సరిగా చాలదు. ఎందుకంటే అతను లాభాధిపతి, న్యాచురల్ లాభం. ఏ భావానికైనా సరే దాని వ్యవ్యస్థానం దాని యొక్క కారకత్వాలను నశింపచేస్తుంది. ఒక 11వ భావానికి తప్ప మిగతా ఏ భావానికైనా తన యొక్క కారకత్వాలను నశింపచేస్తుంది. ఇది మనం గమనించాలి. అంటే ఒక 11వ భావానికే ఈ 6, 8, 12 భావాల్లో పడినా ఆ భావ కారకత్వాలు నశింపచేయదు, విభిస్తానం. కాబట్టి ఇది మనం గమనించాలి. అలాగే ఇప్పుడు మనం ఒక చార్ట్ చూద్దాం. అంటే ఇవే కాదు, ఇంకా మనం ఎలా అంటే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే కొన్ని మనకి తెలియాలి. ఇప్పుడు మనం ఒక చార్ట్ని అనలైజ్ చేద్దాం. షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ చార్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ చార్టు 11 జూలై 1991. ఈ చార్ట్ ద్వారా మనం కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అందులో ప్రథమంగా 4వ భావానికి అది ఇక్కడ లగ్నం ఎవరు? మకర లగ్నం. మకరానికి 4వ భావం మేషం. మేషం 4వ భావం, దీనికి అధిపతి కుజుడు. అలాగే ఇక్కడ నుంచి మనకి 9వ భావం బుధుడిది, అంటే మెర్కురీ స్థానం కన్యా. ఈ కన్యా స్థానానికి అధిపతి బుధుడు. అలాగే మళ్ళీ ఈ మకరం నుండి 11వది వృచ్చికం. ఈ వృచ్చికానికి అధిపతి కుజుడు. అంటే 4, 11లకు అధిపతి కుజుడు. ఈ 9వ అధిపతి బుధుడు. వీరికి మనం చూడాలి ఈ జాతకం ఎలా చదువుతాడు అనేది. ఇతనికి మన విద్య గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇతని యొక్క విద్య మనకి 11వ స్థానం కుజుడు, 4వ స్థానం కూడా కుజుడే. ఈ బుధుడికి సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే బుధుడు నక్షత్రంలోనే ఉన్నాడు. కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఈ కేతు మళ్ళీ గురుడు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ చార్ట్లో భావ చార్ట్లోకి వెళ్ళినట్లయితే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, సప్తమంలో బుధుడు, కుజుడు, శుక్రుడు, గురుడు కలిసి ఉన్నారు. అంటే 4, 9, 11 యొక్క సంబంధం కలిగి ఉన్నది. ఈ కలిగి ఉండటం వల్ల ఇతనికి చదువులో మంచిగా రాణిస్తాడు అన్నది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇతను ఏం చదువుతాడు అన్నది కూడా మనం ఒక అవగాహనకి రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బలంగా చూపిస్తుంది కుజుడు, ఆ తర్వాత బుధుడు. ఈ కుజుడు అంటే యంత్రాల మీద పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది కాబట్టి మనం ఈ వ్యక్తి మెకానికల్ ఇంజనీర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ జాతక చక్రంలో ఒక
జాతకుడిది. ఇతరులకి చదువుకు సంబంధించి మనం చూసినప్పుడు ఇది మిథున లగ్నం. మిథునానికి 4వది కన్య, కన్యకు అధిపతి బుధుడు. ఇక్కడ 9వ అధిపతి కుంభరాశికి అధిపతి శని. మళ్ళీ 11వ అధిపతి కుజుడు. ఈ కుజుడు ఎక్కడున్నాడు అంటే ఏడులో ఉన్నాడు. అలాగే బుధుడు చూస్తున్నాడు తన యొక్క 8వ ఆస్పెక్ట్. శని తన పక్క రాశిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇతను 7లో ఉంటూ 10వ భావాన్ని చూస్తున్నాడు. ఎవరు? కుజుడు. అంటే కర్మకారకుడుపై మళ్ళీ ఇక్కడ కుజుడు గురుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో ఉండడం వల్ల ఇది కూడా కొంత తన యొక్క శక్తిని, అలాగే 4th లార్డ్ తన భావం నుంచి 11వ భావంలో ఉన్నాడు. ఇది కూడా ఒక చేంజెస్ని చూపిస్తుంది. అలాగే రాహు 11వ స్థానంలో ఉండి కుజుని చూస్తున్నాడు. ఇది కుజుడు 11వ అధిపతి. మళ్ళీ ఇదే కుజుడు రాహు 6వ భావాన్ని చూస్తున్నాడు, 5వ భావాన్ని చూస్తున్నాడు. అంటే బుధుడు కూడా ఇక్కడ శని నక్షత్రంలోనే ఉన్నాడు. శని 9వ భావానికి సంబంధించిన అధిపతి. శని తన నక్షత్రంలోనే ఉన్నాడు. ఇది ఇక్కడ గమనించండి. ఇది ఇక్కడ బుధుడు శని నక్షత్రంలో, శని తన స్వస్థానంలో. ఇక్కడ మనం ఇంకోటి కూడా తీసుకుంటాం. 4వ అధిపతి నక్షత్రాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు స్థానానికి 7లో ఉన్నాడు. న్యాచురల్గా చూస్తే 8లో ఉన్నాడు. కాకపోతే గురుడు వక్రస్థితి కారణంగా చంద్రుడి పైకి వస్తున్నాడు. బుధుడు కూడా తనని వీక్షిస్తున్న 4వ అధిపతి. కాబట్టి కొంత తేడా అయితే ఉంటే తన యొక్క మైండ్లో, అంటే మనోకారకుడు ఇక్కడ కొద్దిగా బలహీనపడ్డాడు తప్ప 2వ అధిపతి 4వ అధిపతి బలంగానే ఉన్నాడు. 9వ అధిపతి ఈ 9లో ఉన్నాడు. కాకపోతే కుంభంలో ఉన్నాడు. కుంభం తనకి బలమైన స్థానం కాదు. కుజుడు ధనుషులో ఉన్నాడు. ఇక్కడ 11వ అధిపతి తన స్థానం నుండి, అంటే 11వ స్థానం నుండి మనం ఎక్కడున్నాడంటే 9లో ఉన్నాడు. కాబట్టి విద్యా విషయంలో దీని మధ్యలో ఒక బ్రేక్ వచ్చిన, ఎందుకంటే ఇక్కడ శని కూడా సంబంధం ఉంది కాబట్టి మధ్యలో విఘ్నం కలిగించిన తర్వాత విద్యను కంటిన్యూ చేస్తాడు. ఈ విద్యను కంటిన్యూ చేసి ఇతడు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే బుధుడు 2వ స్థానంలో ఉండడం చాలా మంచిది. ఇక్కడ మనం రవి తన స్వస్థానంలో ఉన్నాడు, కాకపోతే 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలవదు. ఎందువల్లంటే ఈ రవిని శని రాహులు ఇద్దరు వీక్షిస్తున్నందువలన ప్రభుత్వ ఉద్యోగాన్ని తొందరగా కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఇతనికి చదువులో యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు వక్రస్థితి నుండి చంద్రుడిపైకి వచ్చి బుధుడిని సంబంధం కలిపి ఉంటున్నాడు. కాబట్టి ఇతని నాలెడ్జ్ కొలమానికంగా 50-60% లో ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా చూస్తాం. ఇక మనం మరొక చార్ట్ వేసుకుంటాం. ఇది చూడండి, జూన్ 20వ తారీఖు
1970. ఇందాక విద్యార్థి బీటెక్ చదివాడు. ఇప్పుడు ఈ ఈ విద్యను మనం తిరిగి చదువు గురించి చెప్తాం. ఇక్కడ మేష లగ్నమైంది, లగ్నంలోనే శని ఉన్నాడు. ఆ తర్వాత మూడవ మూడవ అధిపతి, అంటే ఇది న్యాచురల్ జోడాఫిక్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ బుధుడు 4వ అధిపతి, అతను మేషరాశి నుండి 9లో ఉన్నాడు. ఆ 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే 11వ స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఆ 11లో రాహు ఉన్నాడు. ఇక్కడ మనకి చూడండి, 4వ అధిపతి బుధుడు, 9వ అధిపతి గురుడు, 11వ అధిపతి శని. ఇక్కడ మనం చూస్తే ఈ చార్ట్లో ఈ భావాలకి 4వ అధిపతికి 9వ భావంతో సంబంధం అయితే కానీ 11వ భావంతో ఇటువంటి సంబంధం కనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 4వ భావంకి శని అధిపతి. ఓకే, శని నక్షత్రంలో ఉన్నాడు 4వ భావం. ఓకే, అంటే ఈ విధంగా రిలేషన్షిప్ అయితే కలిసింది. కానీ తర్వాత శని నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు, ఇంకా రాహు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు, రాహు నక్షత్రంలో రాహే ఉన్నాడు. ఇది చూడండి, ఇక్కడ శని ఉండడం వల్ల 10వ భావాన్ని చూస్తున్నాడు. శని ఇక్కడ ఉండడం వల్ల లగ్నాధిపతిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి తిరిగి బుధుడు తన స్థానం నుంచి 6వ స్థానం నుంచి అయితే 2వ స్థానం, అది 9వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం నుంచి అయితే తిరిగి 12లో ఉన్నాడు. అంటే 3వ స్థానం అధిపతి తన స్థానం నుండి బెడ్రూమ్లో పడ్డాడు కాబట్టి దీని వాకు కానీ దీని యొక్క ఆలోచన విధానం కానీ కొంతవరకు బాగుండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దీనిని కేతువు, మార్సు, రవి ఎవరిని చంద్రుడిని చూస్తున్నారు. చంద్రుడిని చూస్తుండడం వల్ల ఈ 4వ అధిపతి బలహీనపడ్డారు. అంటే ఇతనికి పాఠశాల విద్య, హై స్కూల్ విద్యలోనే బలహీనంగా ఉంటుంది, కానీ ముందుకు సాగుతుంది. 11వ స్థానంలో రాహు ఉండడం కూడా అంత, అంటే తనకి రాహుకి కంఫర్ట్ మంచి స్థానంలో ఉన్నాడు. కానీ ఇక్కడ మనకి ఇది ఒక బలమైన చార్ట్ కాదు. ఇక్కడ చూడండి, ఈ రాహు 3వ హౌస్కి, 3వ స్థానానికి నక్షత్రాధిపతి అయ్యారు. అలాగే మీరు ఇంకోటి గమనిస్తే బుధుడు 8వ స్థానానికి అధిపతి అయ్యారు. అంటే ఇతనికి చదువు బుధుడు కారకుడయ్యాడు, 11లో ఉన్న రాహు కారకుడయ్యాడు. అలా ఇలా ఉండడం వల్ల మనకి చూడండి, 9వ అధిపతి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అలాగే 4వ అధిపతి శని నక్షత్రంలో ఉన్నాడు. శని నీచపడ్డాడు, గురుడు చే చూడబడుతున్నాడు, కేతు చే చూడబడుతున్నాడు. అంటే ఇక్కడ శని 9వ అధిపతి, గురుడు 9వ అధిపతి అయినప్పటికీ మళ్ళీ 12వ అధిపతి. ఇతనికి 3 8 భావాల యొక్క బలం ఉంది, అలాగే 4 9 భావాల యొక్క బలం ఉంది. అంటే ఇతను చదువులో అంత రాణింపదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ 3 8 భావాల యొక్క సంబంధం కూడా రాకూడదు, అలాగే బలంగా రాకూడదు. ఎందుకంటే బలపడ్డారు. ఇక్కడ బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు, కానీ 8వ స్థానానికి నక్షత్రాధిపతి. అంటే ఇక్కడ బుధుడికి 8వ భావం యొక్క సంబంధం కలిగింది. అలాగే రాహుకి 3వ స్థానం యొక్క సంబంధం కలిగింది. కాబట్టి ఇక్కడ చదువులో ఇతను కంపల్సరిగా వెనుకబడతాడు. శని 11వ అధిపతి కాబట్టి అతను నీచంలో ఉన్నాడు, కాబట్టి సరైన పొజిషన్లో లేడు, కాబట్టి చదువును సాగనివ్వడు. ఇది మనం అనలైజ్ చేసుకునే చార్ట్స్. అలాగే ఇంకో చార్ట్ చూద్దాం.
ఈ జాతకంలో చూడండి, ధనుస్ ధనుర్లగ్నము, రాహు అక్కడ ప్లేస్మెంట్ అయి ఉన్నాడు. శని ఒక స్థితి ద్వారా మళ్ళీ లగ్నంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనకి 4వ అధిపతి గురుడు అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ 9వ అధిపతి రవి అష్టమంలో ఉన్నాడు. అయితే ఇక్కడ రవి అండ్ చంద్రుడు పరివర్తన యోగం కలిగి ఉన్నారు. ఒకళ్ళొకళ్ళ పరివర్తన యోగం వల్ల మనకు ఎడ్యుకేషన్లో కొంత పరిజ్ఞానం అయితే వస్తుంది. ఇక్కడ 11వ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వక్ర స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ప్రథమ కారకుడైన బుధుడు వక్ర స్థితిలో ఉన్నాడు. ఈ కుజుడు 12వ అధిపతి, చంద్రుడు అష్టమాధిపతి. వీళ్ళతో కలిసి ఉండడం వల్ల ఇక్కడ 4కి, ఆ తర్వాత 9కి, 11కి రిలేషన్షిప్ కలిగినప్పటికీ దీనికి సరైన విద్య రాదు అన్నది తన యొక్క చార్ట్ ద్వారా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పూర్వపుణ్య క్రష్ అంటారు కదా, అది చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ జాతకంలో 3 గ్రహాలు వక్ర స్థితిని పొంది ఉన్నాయి. అంటే అవి కూడా 2, 9 స్థానాలకు ప్లేస్మెంట్ వల్ల, అంటే కుటుంబానికి పూర్వపుణ్య కర్మకి సంబంధం ఉంది. ఈ సంబంధం వల్ల మనం ఇక్కడ ఏదో ఒక క్రష్, అంటే పూర్వజన్మలో తిని యొక్క బిహేవియర్ వల్ల తిని యొక్క భక్తికి రుణపడి ఉన్నట్లు కనబడుతుంది. అలాగే వ్యాపారంలో మోసాలు చేసినట్టు, సేవకులని ఇబ్బంది పడుతున్నట్టు నా అనలైజేషన్లో కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు తిని సేవ చేయవలసిందే. ఇక్కడ మరొకటి గుర్తుంచుకోవాలి, రాహు రవి సంబంధం కలుగుతున్నాడు. ఎందుకంటే పరివర్తన యోగం వల్ల. అలాగే కుజుడితో సంబంధం కలుగుతున్నాడు, శుక్రుడితో సంబంధం, బుధుడితో సంబంధం. ఇది అంతా ఒక వ్యాపార లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వ్యాపారం కలిసి రాదు. సర్వీస్ చేయవలసిందే, సేవ చేయవలసిందే. దేని అందుకు కూడా నిలకడ ఉండదు. ఎందుకు ఉండదు? శని రెట్రోగ్రేడ్ రాహు దగ్గరికి వచ్చి ఆ సంబంధం వల్ల ఈ 4 ప్లానెట్స్ని యాస్పెక్ట్ చేస్తుంది. ఈ యాస్పెక్ట్ చేయడం అనేది కొంతవరకు మనకి ఇబ్బంది. ఇక్కడ 4వ అధిపతి బుధుడు. ఈ బుధుడిని మనం గమనించాలి. ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే, మూడవ భావానికి గురుడు నక్షత్రంలో ఉంది. గురుడు 8వలో ఉన్నాడు. అలాగే మనం ఇంకో చిన్న విషయం చూడాలంటే, బుధుడు రెట్రోగ్రేడ్ 8వ భావంలోకి వెళ్తున్నాడు. దీని 9వ అధిపతి. అలాగే మళ్ళీ 8వ భావానికి నక్షత్రాధిపతి. కాబట్టి ఇక్కడ 50-50 చదువు అన్నది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే యోగ్యత కనిపించటం లేదు. అయితే ఇక్కడ రాహు ప్రమేయం ఉంది కాబట్టి తిను ఏదో ఒక రాహు రవి ప్రమేయం ఉంది కాబట్టి మెడిషన్లో, అంటే మెడికల్ షాప్లో పనిచేయడం కానీ, మెడికల్ వృత్తిలో వెళ్ళడం కానీ ఇది సంభవించవచ్చు. అంటే ఇక్కడ మనకి 12వ భావం సంబంధం వస్తుంది, 6వ భావం సంబంధం వస్తుంది. 12, 6 అనేవి మెడికల్ వృత్తికి సంబంధించి. దీనికి ఉన్నత విద్య లేదు కాబట్టి తిను అయితే మెడికల్ షాప్లో పనిచేయచ్చు, లేదా వెహికల్లో తిరిగి ఏదైనా చిన్న వర్క్ చేయవచ్చు. ఇది మనం చెప్పుకునే జాతకాల్లో విద్య సరిగా అవ్వని జాతకం ఇది. అయినప్పటికీ తన యొక్క ప్రొఫెషన్ పరంగా, అంటే 10వ అధిపతి బుధుడు శని ఈ రాహు ద్వారా సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి మెడికల్ ఫీల్డ్లో తన యొక్క వృత్తిని చేసుకుంటుంది. కాబట్టి ఇది గమనించాలి. ఇంతటితో మనం ఈ వీడియోని సమాప్తం చేద్దాం.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏమైనా నేర్చుకోవాలి అంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతటితో ధన్యవాదాలు.